28వ తేదీ నుంచి ఘనంగా ప్రారంభం కానుంది. ఈ మహాజాతరకు తరలివచ్చే కోట్లాది భక్తుల సౌకర్యార్థం కోసం రాష్ట్ర ఆర్టీసీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. మేడారంలో సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో బస్టాండ్ను ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సర్వసిద్ధం చేస్తోంది. జాతర కాలంలో సుమారుగా 4000 ప్రత్యేక బస్సులను నడపడానికి ఆర్టీసీ పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అలాగే భక్తులు సురక్షితంగా సౌకర్యవంతంగా ప్రయాణించేలా అన్ని ఏర్పాట్లు చేశామని ఆర్టీసీ ఆర్ఎం విజయభాను తెలిపారు. మేడారం జాతర నేపథ్యంలో ఆర్టీసీ చేపట్టిన ఈ ప్రత్యేక ఏర్పాట్ల ఆర్టీసీ ఆర్ఎం విజయభానుతో మా ప్రతినిధి సాయి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. మేడారం జాతరకు కోట్లాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం మనము మేడారం జాతర దగ్గరలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఉన్నాము. అయితే మేడారానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంది. సో కావున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు, అసలు ఎట్లాంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆర్టీసీ ఆర్ఎం గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు భక్తులకు ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, ఎన్ని బస్సులు ప్రొవైడ్ చేస్తారు? ఆసియా ఖండంలోనే అత్యంత పెద్దగా వైభవంగా జరిగేటువంటి గిరిజన జాతర మేడారం జాతర. ఈ జాతర సందర్భంగా ఆర్టీసీ కూడా సర్వము సన్నద్ధంగా ఉంది. ముఖ్యంగా ఈ సంవత్సరం మరి 4000 బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ముందు 3500 అనుకున్నాము. మరి గౌరవ మంత్రివర్యులు చెప్పినట్లు మా పొన్నం ప్రభాకర్ సార్ మరి 4000 బస్సులకు పెంచడం జరిగింది. ఈసారి దాదాపు 20 లక్షల మంది ప్యాసింజర్ వచ్చే అవకాశం ఉందని అనుకుంటూ ఉన్నాము. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు, దాదాపు 50 ఎకరాలలో విస్తీర్ణంలో ఇక్కడ బస్ స్టాండ్, తాత్కాలిక బస్ స్టాండ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రతి డెస్టినేషన్స్ కూడా మనకు క్యూ లైన్ ఉంటుంది. ఆ క్యూ లైన్ ప్రకారం ప్యాసింజర్స్ రావచ్చు. వాళ్ళకి సమాచారం ఇవ్వడానికి ఇక్కడ అందరూ కూడా మా ఎంప్లాయీస్ ఉంటారు. దాదాపు 10,500 మంది ఎంప్లాయీస్ని ఇక్కడ డిప్యూట్ చేస్తూ ఉన్నాము. ఇందులో 7,000 మంది మనకు డ్రైవర్స్ ఉంటారు, 2,000 మంది కండక్టర్స్ ఉంటారు. మిగతా వాళ్ళు సిబ్బంది అంతా కూడా మెకానిక్స్ కావచ్చు, ఆఫీసర్లు, వీళ్ళంతా కూడా సూపర్వైజర్స్ ఉంటారు. సో అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ఇందులో కూడా మనకు వర్తిస్తుంది కాబట్టి మహిళా ప్రయాణికులందరూ బస్సులో రావాలని కోరుకుంటారు. సరే, ఇప్పుడు ఎలక్ట్రానిక్ వెహికల్స్ కూడా ఇప్పుడు మీరు పెట్టారు. అయితే అది ఎలక్ట్రానిక్ వెహికల్స్ మధ్యలో ఏమైనా బ్రేక్ అవ్వడం, అది ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులు ఎలక్ట్రికల్ వెహికల్స్ జాతర టైంలో అవసరం ఉంటేనే తిప్పుతామండి, లేకపోతే తిప్పము. ఇప్పుడైతే తిప్పగలుగుతున్నాము. అప్పుడు కొంచెం ప్రాబ్లం ఉంటుంది. అవి కూడా ఫెయిల్ కావు, కానీ ఫెయిల్ అయితే దానికి అసలు ఫెయిల్ అయ్యే అవకాశం లేదు. ఇక మామూలుగా మా ఆర్టీసీ బస్సులు ఏవైతే ఉన్నాయో డీజిల్ ఇంజన్ బస్సెస్ అవి ఫెయిల్ అయ్యే అవకాశం లేదు. మేము ఆల్రెడీ 3 months నుండి వాటిని ప్రత్యేకంగా మెయింటైన్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఫెయిల్ అయ్యే అవకాశం లేదు. ఒకవేళ ఫెయిల్ అయినా కూడా మనకు స్టేషనరీగా చాలా మెయింటెనెన్స్ టీమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ 2 మెయింటెనెన్స్ టీమ్స్ ఉంటాయి. అట్లానే వాళ్ళకి కావాల్సిన బండి వాళ్ళ ఫెయిల్ అయిపోతే తీసుకోవడానికి క్రెయిన్స్ ఉంటాయి, అదేవిధంగా ట్రాక్టర్స్ ఉంటాయి. సో అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మేడారం నుండి మనకు హన్మకొండ వరకు దాదాపు 110 కిలోమీటర్ల లెంత్లో మనకు 13 టీమ్స్ పనిచేస్తూ ఉంటాయి డే నైట్. వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒక్కొక్క సెక్టర్లో తిరుగుతూ ఏదైనా బస్సు ఫెయిల్ కావడం అట్లా జరిగితే అందులో అందులో ఉన్నటువంటి ఆ జీప్లో ఉన్నటువంటి ఆ వెహికల్లో కార్లో ఉన్నటువంటి మెకానిక్స్ ఉంటారు. ఒక 2 మెకానిక్స్, 2 సెక్యూరిటీ ఉంటారు, ఆఫీసర్ ఉంటారు. ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా అటెండ్ చేసి వెళ్ళిపోతారు. అటెండ్ చేస్తారు, బండిని ఓకే చేస్తారు, ఈ ప్రాబ్లం ఉంది. అదేవిధంగా కాడవై మేడారం మధ్యలో కూడా దాదాపు ఒక 6 బైక్ టీమ్స్ పెట్టారు. ఆ టీంలో ఏంటంటే మెకానిక్స్ ఉంటారు, మెకానిక్ అసిస్టెంట్ ఉంటారు. అదేవిధంగా పసరా మేడారం మధ్యలో కూడా ఒక 4 పెట్టడం జరిగింది బైకులు. ఆ బైకుల పైన ఏంటంటే మన మెకానిక్స్ తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఒకవేళ జామ్ అయిపోయి పెద్ద వెహికల్స్ పోలేని పరిస్థితి ఉంటే అప్పుడు ఈ బైకుల పైన వచ్చి ఆ బండిని సరి చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బండ్లు అసలు ఫెయిల్ అయ్యే అవకాశం లేదు. ఒకవేళ ఫెయిల్ అయినా కూడా ఇన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ మెయింటెనెన్స్ కూడా ఉంది మనకు. అదేవిధంగా తాడవాయి నుంచి ఇక్కడ దాకా మేడారం నుండి హన్మకొండ వరకు 8 పాయింట్లలో మనము డీజిల్ టాప్ అప్ కూడా చేస్తూ ఉంటాం. డీజిల్ ఎక్కడ అవసరం ఉంటే డీజిల్ కూడా వేసుకుంటాం కాబట్టి ప్రయాణికులు ఎక్కడ ఇబ్బంది కాకుండా చక్కని ప్రయాణ సౌకర్యం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రయాణికులకు కూడా విజ్ఞప్తి ఏంటంటే మీరు దయచేసి ఈ సొంత వాహనాలు, ప్రైవేట్ వాహనాలు కాకుండా ఆర్టీసీ బస్సులో వచ్చినట్లయితే మీరు గద్దెల ప్రాంగణం దగ్గరలో జస్ట్ 1 కిలోమీటర్ దగ్గరలో ఉంటుంది. అది ఒకవేళ మీరు ప్రైవేట్ వెహికల్ వస్తే అక్కడ నార్లాపూర్ దగ్గర ఆపుకోవాలి. అక్కడ నుంచి 10 కిలోమీటర్లు రావాల్సి వస్తుంది. ముఖ్యంగా కొద్దిగా ఏజ్డ్ పర్సన్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు, చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు మీ వెహికల్స్ని ప్రస్తుతానికి పక్కకి పెట్టండి, ఆర్టీసీ బస్సులో రండి. దాదాపు 51 పాయింట్స్ ఉన్నాయి మొత్తం ఎంటైర్ స్టేట్ నుండి.
హైదరాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, వరంగల్ మా హనుమకొండలో కూడా 4 పాయింట్లు 5 పాయింట్ల నుంచి మేము బస్సులు నడుపుతూ ఉన్నాం. కాబట్టి మీకు ఏం ప్రాబ్లం ఉండదు. మీరు వీలైనంత వరకు ఆర్టీసీ బస్సులను ప్రయాణం చేయాలని కోరుకుంటాము. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టింది. ఈ జాతరకి ఉచిత బస్సు ప్రయాణం ఉందా? నార్మల్ ప్రజలకు ఎలాంటి ఛార్జెస్ వర్తిస్తున్నాయి? ఇప్పుడు మహిళా ప్రయాణికులకు మహాలక్ష్మి స్కీమ్ ఇందులో వర్తిస్తుందండి, ఏం ప్రాబ్లం లేదు. మిగతా వాళ్ళకు కూడా ఏంటంటే రేట్స్ ఏం పెంచలేదండి. లాస్ట్ ఇయర్ ఉన్నాయి, ఇప్పుడు అవే ఉన్నాయి. ఎందుకంటే కొత్తగా టోల్ గేట్స్ ఏం రాలేదు నాకు, కాబట్టి పెంచడం జరగలేదు. కాబట్టి పోయిన 2024లో ఏ విధంగా ఉంది అదే విధంగా ఫేర్స్ కూడా ఉన్నాయి. ఇది ఆర్టీసీ మనతో పాటు ఆర్ఎం గారు చెప్పిన విధంగా ఇటు ఆర్టీసీకి బస్సులకు సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులు కలిగినా మధ్యలో సర్వీస్ సెంటర్ల లెక్క జీపులు ఏర్పాటు చేయడము, అటు రిపేర్ సెంటర్కి సంబంధించినటువంటి మెకానిక్లను కూడా అమలు చేయడం జరిగింది. ఇటు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణము యథావిధిగా కొనసాగుతుంది. అదేవిధంగా నార్మల్